Hey, good morning, my dear friends. Welcome to today's session. And this is the second day of this topic related to transpiration. బాష్పోచేయకానికి సంబంధించి ఇది రెండవ రోజు. నిన్న కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. బాష్పోచేయకం అనేటువంటిది మొక్క యొక్క దేహంలో నుంచి ఉన్నటువంటి నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి ఒక శరీర ధర్మ ప్రక్రియను బాష్పోచేయకం అంటామని చెప్పుకున్నాం. సో ట్రాన్స్పిరేషన్ ఇస్ ఎ ఫిజియలాజికల్ ప్రాసెస్. The water by which through the stomata or the cuticle or lenticellular, the water from soil to environment through the plant body. All tissues of the plant bodies, water can release or water is out enter into the atmosphere through the different parts of the plants in a వాటర్ వేపర్ కండిషన్. నీటి ఆవి రూపంలో మొక్క యొక్క దేహంలో నుంచి బాహ్య వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి ఒక శరీర ధర్మ ప్రక్రియ అని చెప్పుకున్నాము. ఇది సాధారణంగా ఎన్ని రకాలుగా జరుగుతుంది. సో ట్రాన్స్పిరేషన్ ఈజ్ 3 types. నిన్న మనం ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. ఓకే, బాష్పోచేయకానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం, బాష్పోచేయకంకి సంబంధించినటువంటి లక్షణాలు చెప్పుకున్నాం, బాష్పోచేయకానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఈరోజు బాష్పోచేయక రకాలకు సంబంధించి చూద్దాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది ట్రాన్స్పిరేషన్? యాక్చువల్లీ ట్రాన్స్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ స్టొమాటా. ఇట్ ఈస్ ఎ మేజర్ important source for the transpiration of the plants, by which stomata also, along with the stomata, cuticle and also lenticels is also responsible for the transpiration of the plants. మొక్కల్లో జరిగేటువంటి బాష్పోచేయక ప్రక్రియ కేవలం పత్రరంధ్రాల ద్వారానే కాకుండా అవబాసిని ద్వారా, అదేవిధంగా వాయు రంధ్రాల ద్వారా, లెంటిసెల్స్ ద్వారా ఈ బాష్పోచేయక ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ the passage through the which plant gives out the water in the form of vapor, transpiration is of 3 types. One is stomatal transpiration, the second one is the cuticular transpiration, and third one is the lenticellular transpiration. ఎన్ని రకాల బాష్పోచేయకం ఉందమ్మా? 3 రకాలుగా బాష్పోచేయక ప్రక్రియ ఉంది. మొదటిది ఏంటిది? పత్రరంధ్రాల ద్వారా జరిగేటువంటి బాష్పోచేయకం. రెండవది ఔబాసిని ద్వారా జరిగేటువంటి బాష్పోచేయకం. మూడవది వాయు రంధ్రాల ద్వారా జరిగేటువంటి బాష్పోచేయకం. సో ద ట్రాన్స్పిరేషన్ ఈస్ ఇన్ 3 types. The majority of the stomata is responsible for 98% of the transpiration takes place through stomata. పత్రరంధ్రాల ద్వారా 98% వరకు బాష్పోచేయక ప్రక్రియ జరుగుతుంది. మిగతా తక్కువ శాతము అవబాసిని ద్వారా మరియు వాయు రంధ్రాలు, లెంటిసెల్స్ అంటాం మనం, ఈ వాయు రంధ్రాల ద్వారా ఈ బాష్పోచేయక ప్రక్రియ అనేటువంటిది మొక్కల్లో జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైంది? బాష్పోచేయక ప్రక్రియ అనేటువంటిది 3 రకాలుగా జరుగుతుంది. ఏంటంటిది? పత్రరంధ్ర బాష్పోచేయకం పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది, అవబాసిని ద్వారా జరిగేటువంటిది అవబాసిని బాష్పోచేయకం, వాయు రంధ్రాల ద్వారా జరిగేటువంటి బాష్పోచేయకం వాయురంధ్ర బాష్పోచేయకం. సార్ మరి మాకు పత్రరంధ్రాలు అనేది తెలుసు, పత్రాల్లో ఉండేటువంటివి రక్ష కణాల చేత ఆవరించబడి ఉండేటువంటివి పత్రరంధ్రాలు. అవబాసిని అంటే కూడా మీకు తెలుసు, బాహ్య చర్మం పైన ఉండేటువంటిది మైన పొరతో కూడి ఉండేది. మరి లెంటిసెల్స్ అంటే ఏంటి సార్? లెంటిసెల్స్ అంటే వాయు రంధ్రాలు. సాధారణంగా గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో 3 రకాల రంధ్రాలు ఉంటాయి. అంటే స్టొమాటల్ పత్రరంధ్రాలు మొదటిది. రెండవది ఏంటిదంటే ఈ జలరంధ్రాలు, హైడథోడ్స్ అంటాం, జలరంధ్రాలు. మూడవది లెంటిసెల్స్ అంటే వాయు రంధ్రాలు. సాధారణంగా లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయంటే ద్వితీయ వృద్ధి జరిగినటువంటి కాండాలలో, సాధారణంగా ద్వితీయ వృద్ధి జరిగినటువంటి ద్విదళ బీజ కాండాలలో బెరడులో ఉండేటువంటి ప్రత్యేకంగా ఉండేటువంటి నిర్మాణాలే లెంటిసెల్స్ లేదా వాయురంధ్రాలు. ఈ వాయురంధ్రాల ద్వారా మనకు జరిగేటువంటి బాష్పోచేయకం మొత్తం 3 రకాల బాష్పోచేయకాలు ఉంటాయని చెప్తున్నాం. సో ఫస్ట్ స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ చూద్దాం. పత్రరంధ్రాల ద్వారా జరిగేటువంటి బాష్పోచేయకం. Transpiration that occurs through stomata called stomatal transpiration. This type of transpiration only occurs in its presence of sunlight in daytime, because stomata open in the presence of sunlight and close in the darkness. In the this method, plant gives out 80 to 90% of the water in form of vapor.
ఇది మనకు పత్రాంధ్రం యొక్క పత్రానికి సంబంధించినటువంటి అడ్డుకోత. వీటికి సంబంధించి అడ్డుకోత మనం చూసినట్లయితే పత్రాంధ్రాలు అనేటువంటివి సాధారణంగా పగటిపూట తెరుచుకుంటాయి. ఎందుకు? కిరంజని సమీకరణ జరిగేటువంటి క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకుని ఆక్సిజన్ బయటకు విడుదల చేయడానికి పత్రాంధ్రాలు తెరుచుకొని ఉంటాయి. సో పత్రాంధ్రాలు తెరుచుకునేటువంటి క్రమంలో నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. 80 నుంచి 90% వరకు, అంటే ఎక్కువ మొత్తం మెజారిటీ ఆఫ్ ది వాటర్, అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ది వాటర్ లాస్ట్ త్రూ స్టొమాటా త్రూ వేపర్ కండిషన్. ఓకే, ఇది పగటిపూట మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. తర్వాత ఈ ట్రాన్స్పిరేషన్ సంబంధించి మనం చూసినట్లయితే రెండవ రకమైనది ఏంటంటే క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్, అంటే అవబాసిని బాష్పోచ్చేకం. ఏ బాసిని? అవబాసినికి సంబంధించినటువంటి బాష్పోచ్చేకం. అవబాసిని ఎక్కడ ఉంటుంది? పత్రాలు బాహ్య చర్మం పైన ఉంటుంది చూడండి, కింద ఈ నల్లటి వర్ణంలో ఈ పైన ఉండేటువంటి ఈ డార్క్ గ్రీన్ ఆర్ బ్లాక్ కలర్ లో ఉండేటువంటిదే క్యూటికిల్, మైనంతో కూడి ఉండేటువంటి క్యూటికిల్, అవబాసిని పొర. మరి అవబాసిని పొర అనేటువంటిది మనం గమనించి చూసినప్పుడు, so this cuticle transpiration that occur through the cuticular or cracks of the thin cuticle layer of the leaves and stem is said to be cuticular transpiration. This is a day and night process. In this process 5 to 10% of the water is given out in the form of vapor. సాధారణంగా అవబాసిన్ ద్వారా జరిగేటువంటి బాష్పోచ్చేకం 5 నుంచి 10% వరకు జరుగుతుంది. ఇది రాత్రి పగలు రెండిట్లో కూడా, రెండు కాలాల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఇక మూడోది లెంటిక్యులార్ ఆర్ లెంటిసెల్యులార్ ట్రాన్స్పిరేషన్. లెంటిసెల్స్ ఇవి ఎక్కడ ఉంటాయి? ద్వితీయ వృద్ధి జరిగినటువంటి ద్విదళ బీజ కాండాలకు సంబంధించినటువంటి బెరడులో ఉంటాయని చెప్పుకున్నాం. సమ్ టైమ్స్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ త్రూ లెంటిసెల్స్ దట్ ద స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ ది కార్కే టిష్యూ కవరింగ్ స్టెమ్ అండ్ twigs. And this type of transpiration is said to be the lenticular transpiration. In this process, only 0.1% of the water is given off of the form of vapor. సాధారణంగా ఈ వాయురంధ్రాలు జరిగేటువంటి బాష్పోచ్చేకము ఎంత ఉంటుందట? 0 to 1%. How much percent? అమ్మా, 0 to 1% of the water lost through this lenticular transpiration. అంటే లెంటిసెల్ ద్వారా జరిగేటువంటి బాష్పోచ్చేక ప్రక్రియ 0.1% మాత్రమే మొత్తం నీటిలో. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూద్దాం టైప్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. చూడండి, వాతావరణంలోకి మొత్తం మొక్క యొక్క భాగం వాతావరణంలో ఉంటుంది. అందులో లెంటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ లెంటిసెల్స్ ద్వారా జరిగేటువంటి పర్సంటేజ్ ఎంతమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ మూడు, how many types of transpiration? Can anybody tell? How many types? Gautami, Anusha? 3 types. Okay. What are they? Lenticular transpiration, cuticular transpiration, stomatal transpiration. Lenticular transpiration percentage ఎంత? 0.1%. Cuticular 3 to 10%. 3 to 10%. Then stomatal 90%. So major source for the transpiration is stomata. Remember, my dear friends. Am I right? See here, what is most likely leaving through the stomata of the leaf pictures here. So this is the mesophyll, and this is the xylem vessel and air space and water molecule and guard cells here, the stomata. So water is out of these stomata. దీన్ని మనం ఏమంటాం? స్టొమాటో ట్రాన్స్పిరేషన్ పత్రాంధ్రాల ద్వారా జరుగుతుంది. అవునా కాదా? ఈ పిక్చర్లో మనకి ఏ రకమైనటువంటి బాష్పోచ్చేకం కనబడుతుంది? ఏ రకమైనది కనబడుతుందమ్మా? మనకి ఎన్ని రకాల బాష్పోచ్చేకం ఉందని చెప్పుకున్నాం? 3 రకాలు. అందులో ఇది ఏ రకం? 3 రకాలు సార్. 3 రకాలు. ఏ రకమైనటువంటి బాష్పోచ్చేక ప్రక్రియ ఈ ఇమేజ్ లో కనబడుతుంది, బొమ్మలో కనబడింది?
పత్రరంధ్రానికి సంబంధించినటువంటి పత్రరంధ్రాలలో జరిగేటువంటి బాష్పోచ్చేకము ట్రాన్స్పిరేషన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఇది మొత్తం బాష్పోచ్చేకం 90%. 90%. వెరీ గుడ్. మరి ఇక్కడ చూడండి మరి పత్రరంధ్రం యొక్క చేసే పని ఏంటి? దిస్ టొమాటో లీవ్ ఓపెనింగ్స్ నేచురల్లీ అలో వాటర్ టు ఎవాపరేట్ అవుట్. పత్రరంధ్రం తెరుచుకున్నప్పుడు నీరు నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలో విడుదలవుతుంది. వై వుడ్ ది ప్లాంట్ క్లోజ్ టొమాటో విత్ గార్డ్ సెల్? ఎందుకు పత్రరంధ్రంలో రక్షక కణాల చేత మూయబడి పత్రరంధ్రం మూసుకోని ఉంటుంది? ఎందుకు పత్రరంధ్రాలు ఎందుకు మూసుకోవాలి? అందులో ఉంది ఆన్సర్. ఎవరైనా చెప్పండి. వై వుడ్ ద ప్లాంట్ క్లోజ్ టొమాటో విత్ గార్డ్ సెల్స్? రక్షక కణాల చేత పత్రరంధ్రాలు ఎందుకు మూసుకోబడాలి చెప్పండి. ప్రివెంట్ ఎక్సెస్ వాటర్ ట్రాన్స్పిరేషన్, అంటే కన్సర్వ్ చేయడానికి, నీటిని నిల్వ చేయడానికి, బాష్పోచ్చేక ప్రక్రియ వేగంగా జరిగి నీరు నష్టపోకుండా ఉండడానికి పత్రరంధ్రం మూసుకోవడం వల్ల మొక్క దేహము నీటిని నష్టపోకుండా ఉండడానికి రక్షక కణం అనేటువంటిది మూసుకుంటుంది. అంటే పత్రరంధ్రం మూసుకోబడుతుంది రక్షక కణాల చేత. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద పాయింట్ హ్యావింగ్ స్టొమాటో? సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ స్టొమాటో? ఎందుకు ఇవి ఈ పత్రరంధ్రాలు యాక్చువల్గా ఏం పని చేయాలి? యాక్చువల్గా ఈ స్టొమాటోలు చేసే పని ఎగ్జాక్ట్లీ because in the exchange of the gases in the process of physiological function, that is photosynthesis, కిరణజన్య సంయోగక్రియ ద్వారా జరిగేటువంటి వాయువుల యొక్క వినిమయం కోసం పత్రరంధ్రం యాక్చువల్గా పనిచేయాలి. కానీ కిరణజన్య సంయోగక్రియ జరిగేటువంటి దాంట్లో భాగంగానే బాష్పోచ్చేక ప్రక్రియ కూడా జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా కనబడుతుంది చూడండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎపిడెర్మల్ సెల్ అండ్ గార్డ్ సెల్? రక్షక కణానికి బాహ్య చర్మ కణానికి ఉన్న తేడా ఏంటిది? బాహ్య చర్మ కణం does not contain chloroplast. Only guard cell contain chloroplast. Very very important my dear friends. Gautami, Muskan, Aisha, అర్థమవుతుందా నేను చెప్పింది? రక్షక కణాల్లో పత్రహరితాలు ఉంటాయి. సో క్లోరోప్లాస్ట్ కంటైన్ chloroplast. Guard cells contain chloroplast. Epidermal cells does not possess any chloroplast. Remember my dear friends. మీరు ఒక పత్రాన్ని బాహ్యచర్మ కణాన్ని పీల్ చేసి మైక్రోస్కోప్ లో చూస్తే ఇది రక్షక కణమైన ఎట్లా గుర్తుపడతావు? ఇది బాహ్యచర్మ కణం ఎందుకు కాదని ఎవరని అడిగితే ఏమని చెప్పాలి? రక్షక కణంలో హరితరేణువులు ఉంటాయి, బాహ్యచర్మ కణాల్లో హరితరేణువులు ఉండవు. పత్రంలో కూడా, పత్రంలో ఊర్ధ్వదో బాహ్య చర్మాలు ఉంటాయి కదమ్మా, అప్పర్ ఎపిడర్మిస్ అండ్ లోయర్ ఎపిడర్మిస్. సి హియర్, చూడండి, ఇది ఊర్ధ్వ బాహ్య చర్మం, ఇది అదో బాహ్య చర్మం. కేవలము ఇక గార్డ్ సెల్స్ లోనే డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ డాట్స్ అంటే ఏంటి అన్నట్టు? ఈ డాట్స్ ఉన్నాయంటే ఏంటి? ఇవి గ్రీన్ కలర్ లో హరితరేణువులు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఈ స్తంభా కణజాలం. ఇది దిస్ ఈజ్ ఎ పాలిసేడ్ మీసోఫిల్, దిస్ ఈజ్ ఎ this spongy mesophyll contain chloroplast, and even though the guard cells is also contain chloroplast, but epidermal cells does not possess chloroplast. Very very important amma. అర్థమైందమ్మా? రక్షక కణాలు హరితరేణువులు కలిగి ఉంటాయి. yes sir. బాహ్య చర్మ కణజాలంలో బాహ్య చర్మ కణాల్లో హరితరేణువులు ఉండవు. ఇక్కడ చూడండి, how do the guard cells react to the availability of the water? ఎప్పుడైతే పొడి పరిస్థితులు ఉన్నాయో రక్షక కణాలు మూసుకుంటాయి, ఎప్పుడైతే వాటర్ బాగున్నాయో రక్షక కణాలు తెరుచుకుంటాయి. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ గార్డ్ సెల్స్ దట్ ఓపెన్ అండ్ క్లోజ్ ద స్టొమాటో. సీ హియర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మాలిక్యూల్స్, అదేవిధంగా ఆక్సిజన్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్. స్టొమాటో ఓపెనింగ్స్ ఇన్ లీవ్ సర్ఫేస్ వెన్ ఓపెన్, గ్యాస్ ఎక్స్చేంజ్ అలోస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అవుట్ ఆఫ్ లీవ్. Transpiration also takes place through stomata. Then what are the characteristics of guard cells? See here, this is the ikkada rakshaka kanalu edana teda kanabadutunnayamma meeku illa?
రక్షక కణాలు ఏమైనా తేడా కనబడుతున్నాయా? చూడండి ఇక్కడ ఉంది సార్. వెరీ కనబడుతున్నాయి. వెరీ గుడ్. ఇక్కడ ఒకటి డబుల్ డంబెల్ షేప్ ఉన్నాయి, ఒకటేమో కిడ్నీ షేప్ ఆర్ మూత్రపిండాకారంలో ఉన్నాయి. సో బీన్ షేప్ ఆర్ కిడ్నీ షేప్ అవును సార్. ఆకారం లేదా చిక్కుడు గింజ ఆకారం రక్షక కణాలు ద్విధ బీజకు సంబంధించినటువంటి పత్రాలు. అదేవిధంగా ఈ రేడియల్ గా ఉండేటువంటివి అంటే నిలువున ఈ డంబెల్ షేప్ లో మృద్గురాకారం ఉండేటువంటి రక్షక కణాలు ఏకదళ బీజ కణాలకు సంబంధించి ఏకదళ బీజ పత్రాల్లో ఉండేటువంటి రక్షక కణాల లక్షణం. అర్థమైందా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సీ హియర్. సో గాడ్ సెల్స్ ఈజ్ సరౌండెడ్ బై సబ్సిడియరీ సెల్స్. అంటే వీటిని మనం ఏమంటాం అంటే సబ్సిడియరీ సెల్స్ ని మనం ఏమంటాం అంటే అనుబంధ కణాలు అంటారు. ఏమంటారు? సబ్సిడియరీ సెల్స్ ని ఏమంటాం మనం? అనుబంధక కణాలు అంటారు. దాని తర్వాత ఉండేటువంటి ఏంటివి? ఎపిడెర్మల్ సెల్స్ అంటే బాహ్య చర్మ కణాలు. బాహ్య చర్మ కణాల్లో హరితరేణులు ఉండవు. సబ్సిడియరీ సెల్స్ లో కూడా హరితరేణులు ఉండవు. కేవలం రక్షక కణాల్లో మాత్రమే హరితరేణులు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం? పత్రరంధ్ర సంక్లిష్టం అని పిలుస్తాం. పోర్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పోర్ కాంప్లెక్స్, పత్రరంధ్ర సంక్లిష్టం అని పిలుస్తాం. ఓకే. దెన్ నెక్స్ట్, then guard cells are properties and their relationship with stomata control thickness of this closed wall and varies in the ventral and dorsal part of the guard cells. Then contains chloroplast, can perform light reactions, not dark reaction for the lack of key enzymes. అర్థమైందా? రక్షక కణాల్లో హరితరేణులు ఉంటాయి, కిరంజన సమయక్రియ జరుపుతాయి. రక్షక కణాల్లో హరితరేణులు ఉంటాయి, కిరంజన సమయక్రియ జరుపుతాయి. ఈ స్లైడ్ కనబడతలేదమ్మా? అమ్మా కనబడుతుంది సార్. స్లైడ్ కనిపిస్తుంది సార్. రైట్ కనిపిస్తుంది సార్. right my dear friends. Right, then remember my dear friends, here ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గాడ్ సెల్స్ లో రక్షక కణాలు ఉంటాయి, రక్షక కణాల్లో హరితరేణులు ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనకు కాంతి చర్యలు నిర్వహిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎపిడెర్మల్ సెల్స్ డస్ నాట్ పొసెస్ ఎనీ క్లోరోప్లాస్ట్. ఓకే. అండ్ స్ట్రక్చరల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఎపిడెర్మల్ సెల్స్ ఫర్ ది ల్యాక్ ఆఫ్ ప్లాస్మోడెస్మాటా, water and ion transmit only through cellular pathway, thus helps to build up water gradient. Little volume, little amount of water absorption or loss control stomatal aperture. సాధారణంగా పత్రరంధ్ర సంక్లిష్టం అనేటువంటిది, పత్రరంధ్రాలు అనేటువంటివి రక్షక కణాలు అనేటువంటివి సాధారణంగా మనకి ఈ వీటికి ప్లాస్మోడెస్మాటాతో అనుబంధాన్ని కలిగి ఉండవు. ఎందుకంటే ఇవి సెపరేట్ గా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. See here how stomata is closed and stomata is opened. ఇక్కడ ఉంది చూడండి. when stomatum is opening, potassium ion rises at 0.5 moles, anions rises 0.2 to 0.5 m moles. The osmotic potential drops to megapascal, thus brings water in. So potassium ion, chloride ion, water molecule ఇవన్నీ కూడా ఏమైతున్నాయి? రక్షక కణాల్లోకి వెళ్ళినప్పుడు రక్షక కణం ఏమైతుంది? మెల్లిగా ఏమైతుంది? ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈ రక్షక కణంలోకి వెళ్ళి పొటాషియం, క్లోరైడ్ అయాన్, వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయింది అనుకో, రక్షక కణం ఏమైతుంది అంటే పత్రరంధ్రాలు ఏమైతాయి? అర్థమవుతుందా? పత్రరంధ్రం ఎప్పుడు తెరుచుకుంటుంది? అందులోకి పొటాషియం అయాన్, అందుకే పొటాషియం పంపు థియరీ ఉంది అని చెప్పుకున్నాం. కర్ట్ లెవిట్ అనేటువంటి శాస్త్రవేత్త, కర్ట్ లెవిట్. సో లెవిట్ అనేటువంటి శాస్త్రవేత్త పొటాషియం అయాన్ పంపు సిద్ధాంతం ఇచ్చిందని చెప్పుకుందాం మనం. పొటాషియం క్లోరైడ్ అయాన్ అండ్ వాటర్ మాలిక్యూల్. పొటాషియం క్లోరైడ్ అయాన్ ఎప్పుడైతే రక్షక కణంలోకి చేరుతుందో పత్రరంధ్రం నీటి అణువులు రక్షక కణంలోకి చేరుతాయి. అప్పుడు రక్షక కణాలు ఉబ్బి స్ఫీతం చెంది పత్రరంధ్రం తెరుచుకుంటుంది. అదేవిధంగా అందులోకి వెళ్ళి మళ్ళీ రాత్రిపూట పొటాషియం అయాన్, క్లోరైడ్ అయాన్, అదేవిధంగా వాటర్ అనేటువంటిది బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇందులో ఏది స్ఫీతం తగ్గి అంటే శ్లథం చెంది ఇది మూసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెకానిజం. అర్థమవుతుందమ్మా? then factors influencing structure. మరి ఈ పత్రరంధ్రము తెరుచుకోవడంలో మూసుకోవడంలో ఈ ఏ కారకాలు ప్రభావితం చూపుతాయి? ఇక్కడ మనకు 5 ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. లైట్, టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కంటెంట్ అండ్ ప్లాంట్ హార్మోన్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టొమాటల్ అపర్చర్?
ఎన్ని కారకాలు పత్రరంధ్ర సంక్లిష్టాన్ని ప్రభావితం చేస్తాయి? ఎన్ని కారకాలు? ఇక్కడ 7వ నంబర్ ఉందని 7 అని చెప్పకండి. ఇక్కడ 5 కారకాలు పత్రరంధ్ర సంక్లిష్టాన్ని ప్రభావితం చేస్తాయి. హౌ మెనీ ఫ్యాక్టర్స్? 5 సార్. వాట్ ఆర్ దే? ఏంటండి అవి? కాంతి, టెంపరేచర్, లైట్, టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కంటెంట్, వాటర్ కంటెంట్, ప్లాంట్ ప్లాంట్ హార్మోన్. అంటే లభించేటువంటి కాంతి, అందుబాటులో ఉండేటువంటి ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత, నీటి యొక్క లభ్యత, అదేవిధంగా ప్లాంట్ హార్మోన్స్. ఈ హార్మోన్స్, వృక్ష హార్మోన్లు కూడా కిరణజన్య సమీకరణతో పాటుగా అంటే మొక్కల మీద పనులు చేయడంలో కూడా పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో తోడ్పడుతుంది. అంటే పత్రరంధ్ర సంక్లిష్టంపై ప్రభావితం చూపిస్తాయి. ఎన్ని కారకాలు? 5. మరి ఇందులో చూద్దాం. ఇక 2 కారకాలు ఇచ్చారు ఈ స్లైడ్ లో. ఈ స్లైడ్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. మొదటి కారకం ఏంటిది? కాంతి. సూర్యకాంతి ఆధారంగా పత్రరంధ్రాలు తెరుచుకున్నట్లయితే వాటిని ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటారు. ఇవి సాధారణంగా C3 అండ్ C4 మొక్కల్లో ఉంటాయి. సూర్యకాంతి లేనప్పుడు అంటే రాత్రిపూట పత్రరంధ్రాలు తెరుచుకున్నట్లయితే వాటిని స్కోటో యాక్టివ్ స్టొమాటా అంటారు. అవి రాత్రిపూట తెరుచుకుంటాయి. ముఖ్యంగా అది క్యామ్ మొక్కల్లో ఉంటాయి. క్రాసిలేసియస్ యాసిడ్ మెటబాలిజం అంటాం. క్యామ్ పాత్వే మీకు రజనీ మేడం చెప్పారు, గుర్తుందా అమ్మా? Okay, so this stomata of most plants open in daytime, but in camp plants, రసభరిత ఎడారి మొక్కలు, all succulent xerophytes, రసభరిత ఎడారి మొక్కల్లో ఎప్పుడు తెరుచుకుంటాయి పత్రరంధ్రాలు? ఎప్పుడు తెరుచుకుంటాయి? రాత్రిపూట తెరుచుకుంటాయి. మిగతా C3, C4 మొక్కలు ఎప్పుడు తెరుచుకుంటాయి? పగటి పూట తెరుచుకుంటాయి. Stomata are sensitive to red light and blue light, and blue light is more effective. It stimulate opening by a blue light receptor, that is zeaxanthin. Very very important, very very important. చూడండి, మీరు అందరూ ఈ రెడ్ లైట్ అని పెడతారు. పత్రరంధ్రాలకు ముఖ్యంగా ఏ లైట్ ఎక్కువగా ప్రభావితం చూపుతుంది? ఎరుపు, అంటే రెడ్ లైట్ అండ్ బ్లూ లైట్. కానీ బ్లూ లైట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. ఎరుపు కాంతికి నీలి కాంతిలో ఏ కాంతి ఎక్కువగా పత్రరంధ్రం తెరుచుకున్న తోడ్పడుతుందట? నీలి కాంతి, బ్లూ లైట్. చూసిండ్రా? బెస్ట్ ఎగ్జాంపుల్ జియోజాంతిన్. జియోజాంతిన్ అనేటువంటి వర్ణ పదార్థం కాంతిని శోషిస్తుంది. ముఖ్యంగా ఏ లైట్ ను? బ్లూ లైట్. నీలి కాంతిని శోషిస్తుంది. అర్థమైందా? పత్రరంధ్రం తెరుచుకోవడం మూసుకోవడంలో ఎరుపు కాంతి, నీలి కాంతి ఎక్కువ ప్రభావితం చూపుతుంది. ఈ ఎరుపు కాంతి కంటే కూడా నీలి కాంతి పత్రరంధ్రం తెరుచుకోవడంలో ప్రభావితం చూపుతుంది. కిరణజన్య సమీకరణలో ఎరుపు కాంతి అని చెప్పాలి, కానీ పత్రరంధ్రం తెరుచుకోవడంలో ఎరుపు నీలం చెప్తూ నీలం, ఎరుపు కంటే కూడా నీలం చాలా ప్రభావితంగా పనిచేస్తుందని చెప్పాలి. ఇక టెంపరేచర్. So optimal temperature of stomata is opening in 20 to 30 degrees Celsius in a daytime, my dear friends. సాధారణంగా పగటి పూట ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు పత్రరంధ్రం తెరుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అత్యంత అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి. ఇక తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. సో లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ప్రమోట్స్ స్టొమాటల్ ఓపెనింగ్. తక్కువ కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఉన్నప్పుడు పత్రరంధ్రాలు ఎక్కువ వేగంగా తెరుచుకుంటాయి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందనుకోండి, అవి పత్రరంధ్రాలు తెరుచుకోవడాన్ని ఏం చేస్తాయి? ఆఫ్ చేస్తాయి. అంటే దీని అర్థం ఏంటి? తక్కువ గాఢత ఉంటే తెరుచుకుంటాయి, ఎక్కువ గాఢత ఉంటే మూసుకుంటాయి. ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. అవునా కదా? దెన్ వాటర్ కంటెంట్. Stomata open when the leaf contain enough water. When there is a water shortage, they close. నీరు ఎక్కువ ఉన్నప్పుడు తెరుచుకుంటుంది, నీరు తక్కువ ఉంటే మూసుకుంటుంది. ప్లాంట్ హార్మోన్స్. సో సైటోకైనిన్స్ ప్రమోట్స్ ఓపెనింగ్. సైటోకైనిన్ అనేటువంటి హార్మోన్లు పత్రరంధ్రాలు
తెరుచుకోవడాన్ని ప్రేరేపిస్తాయి. అబ్సైసిక్ యాసిడ్ పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపిస్తాయి. సో అబ్సైసిక్ యాసిడ్ ఇన్హిబిట్ the stomatal opening and the cytokinins promote the stomatal opening. Is it, am I right? Then సార్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటాయి కదా సార్ మరి. చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ గాఢత గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కానీ దాని యొక్క గాఢత ఎక్కువ ఉన్నట్లయితే పత్రరంధ్రం ఏమవుతుంది, మూసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. Its acidification of the gut cell thus inhibits of PM hyperpolarization. పత్రరంధ్రాలు మూసుకోవడం అనేటువంటి జరుగుతుంది అధిక కార్బన్ డైఆక్సైడ్ గాఢత. చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్స్పిరేషన్. ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏంటిది, పత్రరంధ్రం పైన ప్రభావితం చేసే కారకాలు అవి 6 కారకాలు. ఇప్పుడు చెప్పుకునేది ఏంటిది, బాష్పోచ్చేకాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అవి? 2 మేజర్ ఫ్యాక్టర్స్. నెంబర్ 1 డిఫరెన్స్ ఇన్ వాటర్ వేపర్ గ్రేడియంట్ అండ్ డిఫ్యూజనల్ రెసిస్టెన్స్. వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరిలో ఉండేటువంటి వ్యత్యాసము, గాఢత, అదేవిధంగా విసరణకు సంబంధించినటువంటి నిర్మాణం. ఇది ముఖ్యంగా ఇది బాష్పోచ్చేకాన్ని ప్రభావితం చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. లైట్, కాంతి అనేటువంటిది ప్లాంట్ ట్రాన్స్పైర్ మోర్ ర్యాపిడ్లీ ఇన్ ది లైట్ దాన్ ఇన్ ది డార్క్. అరే రాత్రి కంటే పగటిపూట బాష్పోచ్చేకం వేగం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కాంతిలో, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ లార్జ్లీ బికాస్ లైట్ స్టిమ్యులేట్ ద ఓపెనింగ్ ఆఫ్ ది స్టొమాటా. లైట్ ఆల్సో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ బై వార్మింగ్ ద లీఫ్. మరి ఎందుకు కాంతి ఉన్నప్పుడు ఎక్కువ బాష్పోచ్చేకం జరుగుతుంది అంటే పత్రరంధ్రాలు పగటిపూట తెరుచుకుంటాయి కదా, కాంతి ఎక్కువ ఉంటే పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. పత్రరంధ్రాలు తెరుచుకునే కాబట్టి బాష్పోచ్చేకం వేగంగా జరుగుతుంది. టెంపరేచర్, ప్లాంట్ ట్రాన్స్పైర్ మోర్ ర్యాపిడ్లీ ఎట్ హయ్యర్ టెంపరేచర్. టెంపరేచర్ వెళ్ళిన కొద్ది బాష్పోచ్చేక ప్రక్రియ ఇంకా వేగంగా పెరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. హ్యూమిడిటీ ఇక్కడ కొంచెం బాగా గమనించాలి. వెన్ ద సరౌండింగ్స్ ఎయిర్ ఈస్ డ్రై, డిఫ్యూజన్ ఆఫ్ ది వాటర్ అవుట్ ఆఫ్ ది లీఫ్ గోస్ ఆన్ మోర్ ర్యాపిడ్లీ. అరే తేమ ఎక్కువ ఉంటే బాష్పోచ్చేకం తక్కువ ఉంటుంది, తేమ తక్కువ ఉంటే వాతావరణంలో బాష్పోచ్చేకం ఎక్కువ ఉంటుంది. అంటే హ్యూమిడిటీ వైస్ వర్స అన్నట్టు. హ్యూమిడిటీ అనేటువంటిది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనేట్. డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ ఏమో టెంపరేచర్ అండ్ లైట్. కాంతి ఎక్కువ ఉంటే బాష్పోచ్చేకం ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువ ఉంటే బాష్పోచ్చేకం ఎక్కువ. కానీ తేమ, హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉండేటువంటి మాయిశ్చర్, తేమ. సో ఆర్ద్రత అంటాం మనం తెలుగులో. ఈ ఆర్ద్రత అనేటువంటిది వాతావరణంలో ఎక్కువ ఉంది అనుకుందాం, బాష్పోచ్చేకం తక్కువ జరుగుతుంది. ఆల్రెడీ పైన విండ్, గాలి వేగం చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఏ బ్రీజ్ అంటే ఏంటిది, చల్ల గాలి, పిల్ల గాలి అంటాం మనం బ్రీజ్. మనం కొండపాలు ప్రాంతంలో కానీ లేదా చెట్ల దగ్గరికి పోతే లేదా తోటలకు పోతే చల్లగా గాలి వస్తే చూసినారు, దాన్ని మనం బ్రీజ్ అంటాం. బ్రీజ్, కూల్ బ్రీజ్ అంటాం మనం. సో when a breeze is present, the humid air is carried away and replaced by dry air. సాధారణంగా వాతావరణానికి సంబంధించినటువంటి గాలిలో ఈ తేమ అనేటువంటిది, ఈ చల్లని గాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం, పొడి వాతావరణం చల్లబరుస్తుంది. సాయిల్ వాటర్, భూమిలో నీటి శాతం ఎక్కువ ఉన్నట్లయితే బాష్పోచ్చేక వేగం ఎక్కువ ఉంటుంది. భూమిలో నీటి శాతం తక్కువ ఉన్నట్లయితే బాష్పోచ్చేక వేగం తక్కువ ఉంటుంది. ఏ ప్లాంట్ కెనాట్ కంటిన్యూ ట్రాన్స్పైర్ ర్యాపిడ్లీ if its water loss is not made up by replacement from the soil. When absorption of water by the roots fails to keep up with the rate of transpiration, loss of turgor occurs and the stomata close. This immediately reduces the rate of transpiration. If the loss of turgor extends to the rest of the leaf and stem, the plant wilts. భూమిలో ఉండే నీటి కంటే బాష్పోచ్చేక వేగం ఎక్కువ జరిగింది అనుకుందాం. ఈ నీరంతా నీటి ఆవిరిలో బయటకు వెళ్ళిపోతే మొక్క ఏమైతుంది, వడలిపోతుంది. సో ద ప్లాంట్ బికమ్ విల్ట్స్. అర్థమైందా? దెన్ అడాప్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మరి కొన్ని మొక్కలు ఈ బాష్పోచ్చేక ప్రక్రియకు అనుగుణంగా ఎలా అనుకూలం చెంది ఉన్నాయి. జీరోఫైట్స్ చూద్దాం. మీరు ఎప్పుడైనా చూసారమ్మా ఈ మొక్కలను? మనకు బ్రహ్మజముడు, నాగజముడు, అదేవిధంగా యూఫోర్బియేస్ కి సంబంధించినటువంటి మొక్కలు మీరు చూడండి. జీరోఫైట్స్ కి ఏంటి, నీరు ఉండదు, పత్రాలు ఉంటాయి. టర్న్ ద లీవ్స్ ఇంటూ స్పైన్స్. పత్రాలు ఎలా పత్రాలు అనేటువంటి కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. పత్రంధ్రాలు అనేటువంటి దిగబడిన పత్రాంధ్రాలు చాలా తక్కువ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాక్టస్. అదేవిధంగా మరి కోల్డ్ క్లైమేట్ లో ఉండేటువంటి, అంటే అర్థమేంటి, మనకు ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతంలో పత్రాలు రాలిపోతాయి, డెసిడియస్.
ఆకురాల్చే అడవులు ఉంటాయి, పెద్ద పెద్ద అరణ్యాలు ఆకులు రాలిపోయి ఉంటాయి. షెడ్డింగ్ ఆఫ్ లీవ్, రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్. అందుకే మీరు బాగా చలికాలంలో కూడా పత్రాలు రాలిపోతాయి మొక్కలు. ఎందుకు? బాష్పోచేక ప్రక్రియ వేగంగా జరుగుతుంది కాబట్టి. ఓకే. అండ్ డెసిడియస్ ట్రీస్ షెడ్ ట్వైస్ ఏరియా. సాధారణంగా ఆకురాల్చే అడవులు ఒక సంవత్సరంలో 2 సార్లు పత్రాలు రాలుస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ కోల్డ్ క్లైమేట్ అండ్ ఎవర్ గ్రీన్ ట్రీస్. సాధారణంగా ఎవర్ గ్రీన్ ట్రీస్ అంటే భూమధ్యరేఖ ప్రాంతం ఆఫ్రికా ఖండంలో పెరిగేటువంటి మొక్కలు సతత హరితారణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం మనం. సతత హరితారణ్యాలు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. బాష్పోచేకం చాలా వేగంగా జరుగుతుంది. సో రెడ్యూస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లీవ్స్, డిక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ and reduce number of stomata and reduce transpiration. Example pine. Example pine trees. And equatorial evergreen forest ante evergreen forest మనం చూసినట్లయితే పత్రాలు చాలా వెడల్పుగా ఉంటాయి, పత్రాంధ్రాలు ఓపెన్ గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. థిక్ వ్యాక్సీ లేయర్ నోన్ యాజ్ క్యూటికల్ ఉంటుంది, అంటే పెద్ద మందమైన అవబాసిని ఉంటుంది. Then cuticle cover the stomatal opening and epidermis, prevent excessive loss of water, help to limited amount of transpiration. Example banana leaf. ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది మొక్క. Then not having waxy layer. మీరు ఈ మొక్కను మీరు చూసినరా ఎప్పుడన్నా? బిల్ల గన్నేరు మొక్కలు అంటాం మనం. వింకారీజియా వింకా ఆర్ నీరియం గన్నేరు మొక్కలు అంటాం. నీరియం ఓడరేటం, వింకారీడియా అంటే మనం దాన్నే మనం ఏది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా వాడతారు చూడండి, ఏది వింకారోజియా. ఓకే. సో ద హ్యావింగ్ సంకెన్ స్టొమక్, అవి పత్రాంధ్రాలు దిగబడి మందమైన ఏది లోపలికి దిగబడినటువంటి పత్రాంధ్రాలు, వాటిని ఆవరించి ఏముంటాయి మనకి హెయిర్స్ ఉంటాయి, అంటే కేశాలు, సన్నని కేశాలు ఉంటాయి. ఫైబ్రస్ స్ట్రక్చర్ కవర్స్ ద స్టొమాటల్ ఓపెనింగ్, ట్రాప్ ద వేపర్ దట్ కమ్ అవుట్ ద స్టొమాటా, హ్యూమిడిటీ ఇంక్రీజ్ ఇంటూ ఇట్, రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్. ఎగ్జాంపుల్ నీడియం ఓలియాండర్. మరి బాష్పోచేకానికి అమ్మాయి ఇది ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి, టైం అయిపోతుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కనబడుతుందా? ట్రాన్స్పిరేషన్ ఇవాపరేషన్ కనబడుతుందా? కనబడతలేదా? కనబడతలేదమ్మా ఇది ట్రాన్స్పిరేషన్? కనిపిస్తలేదా? మీ ఫోటో కనిపిస్తుంది. ఫోటో కాదు,